చూపిస్తూ ఉంది. దీన్ని మనం కొంచెం కొత్త నిబంధనలోనికి వస్తే, ఈ కొత్త నిబంధనలో ఎవరు ఈ బలిపీఠము కొమ్ములకు కట్టబడినటువంటి ఈ బలి పశువు ఎవరంటే, ఆ కొత్త నిబంధన సిద్ధాంత ప్రకారం పాత నిబంధనల ఛాయ, కొత్త నిబంధన నిజ స్వరూపం. ఆ బలిపీఠము కొమ్ములకు కట్టబడి ఉన్న బలి పశువు ఎవరండి? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను చెప్పలేదా? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లని. పరలోకములో యేసుక్రీస్తుకు ప్రాధాన్యత ఉంది. ఆయన చుట్టూ జీవులు గారు 24 పెద్దలు గారు అందరు కిరీటాలు తీసి ఆయన దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు బాధపడతా ఉంటారు, అయ్యా నీవు వధించబడిన వాడవై, నువ్వు వధించబడి నీ రక్తం ఇచ్చి ఆయా జాతుల నుంచి ఆయా ప్రజల్లో నుండి నీవు నీ కొరకు ఒక జన సమూహాన్ని కొన్నావు, నీ రక్తము చేత విమోచించావు. నా ప్రియమైన సహోదరులారా, మరణం 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 అంటే పుట్టాము, లేకపోతే పెరుగుతున్నాము, ఏదో ఒక రోజున చనిపోతాము. ఈ మరణం కాదు. బైబిల్ 2 విధములైన మరణాల గురించి చెప్తుంది. 2 విధములైన మరణాల గురించి చెప్తుంది. భౌతికంగా చనిపోయే చావు కాదు. ఒక మనిషి పాపములో చనిపోతాడు, అదొక మరణం. నిత్యత్వములోనికి వెళ్తే నిత్యత్వములో ఏమండి ఒక అగ్నిగుండం అనే మరణం ఉంది. అదే 2వ మరణం అని వాక్యం చెప్తుంది. నీటి మీద బుడగ వంటిది మన జీవితం, ఆవిరి వంటిది, ఓటి కుండ వంటిది. ఏ క్షణం ఈ లోకాన్ని మనం విడిచిపెడతామో తెలియదు. యేసుక్రీస్తు ఈ భౌతికమైన ఆయుష్ను మనకి ఇవ్వడానికేనా ఒక బలి పశువుగా వధించబడింది? భౌతికముగా 100 సంవత్సరాలు బ్రతకాలి, లేకపోతే 120 సంవత్సరాలు బ్రతకాలి, 70 సంవత్సరాలు బ్రతకాలని ఈ భౌతికమైనటువంటి ఆయుష్ కొరకేనా యేసుక్రీస్తు ఈ లోకానికి సశరీరిగా వచ్చినది? యేసుక్రీస్తు సిలువ వేయబడినది, యేసుక్రీస్తు రక్తం కార్చారు ఒక బలి పశువులాగా. ఎవరైనా మరణం దగ్గరకు వస్తే తప్పించుకొని వెళ్తారు. మరలా చెప్తున్నాను, యేసయ్య గారు చెప్పేవారు, కోతికి ఇంకొక కోతి ఉందంట తన బిడ్డ. ఒక నీటి ప్రవాహం వస్తా ఉంటే నా బిడ్డ ఎక్కడ మునిగిపోతాదోనని బిడ్డను తీసుకొని మోకాళ్ళ మీద పెట్టుకున్నదట. మోకాళ్ళ వరకు వరద వచ్చేసరికి తీసి నడుము మీద పెట్టుకున్నదట.